పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మను అధిష్టానం తొలగించింది. పిఠాపురం కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చిన దగ్గర నుంచి వర్మ చేసిన రాజకీయ రాద్ధాంతం అందరికీ తెలిసిందే. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్పై ఇండైరెక్ట్గా కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ పోస్ట్ కూడా ఆయన చేశారు. కష్టపడి గెలిచిన గెలిపే అసలైన గెలుపు అంటూ అప్పట్లో వర్మ ట్వీట్ చేయడం చాలా సంచలనానికి దారితీస్తుంది. దాంతోపాటు సందర్భం దొరికినప్పుడల్లా కూడా జనసేన మీద ఏదో రకంగా ఆయన అక్కసు వెళ్ళగక్కుతారని జనసేన పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. మరి ఏమైందో ఏంటో రీసెంట్గా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదు అని చెప్పేసి వర్మ జనసేన ముఖ్య నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒక సందర్భంలో అంటే కొట్టుకోబోయారు అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. సార్, ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత వర్మ రియాక్ట్ అయ్యారు. ఒకసారి వర్మ బయట ప్లే చేయండి. స్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే లేదు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అధిష్టానం ఎప్పుడు కూడా పార్టీ బలోపేతానికే కృషి చేశాను, పనిచేశాను, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అంటూ ఉన్నారు సార్ వర్మ. కానీ ఎక్కడో భావోద్వేగం, ఆవేదన కనిపిస్తోంది వర్మ మాటల్లో. సార్, పవన్ కోసం వర్మను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారా? వర్మను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం సంకేతం ఇస్తోంది? అంటే ఇదొక పెక్యూలియర్ సిచ్యువేషన్. మీకు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు, పిఠాపురం రాజకీయాలు, ఈ రెండింటిలో చూసినప్పుడు మరి రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తాయి కదా. అందువల్ల మీకు వర్మ వల్ల గనక పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తే టీడీపీ తన వాడైనా కూడా విస్తృతమైన పార్టీ ప్రయోజనాల కొరకు పవన్ కళ్యాణ్ వైపు ఇబ్బంది కలిగించకూడదు అనే స్టాండే పార్టీ తీసుకోవాల్సి ఉంటుంది. తప్పదు కదా. మీకు ఒక్క పిఠాపురం కొరకు మొత్తం రాష్ట్రంలో ఒక ఉన్న 174 నియోజకవర్గాల్లో ఉండాల్సిన సంబంధాలను వదులుకోరు కదా. అందువల్ల ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ మద్దతు కీలకంగా పనిచేసింది, గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడే వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ అలయన్స్ బ్రేక్ అయితే లాభమని వైసీపీ చూస్తోంది. ఈ అలయన్స్ను బ్రేక్ చేయడానికి వాళ్ళ సర్వశక్తులు ఒడ్డుతున్నారు వైసీపీ. ఇలాంటి పరిస్థితుల్లో 2029లో తాము గెలవటానికి కీలకమైంది మీకు జనసేన మద్దతు ఉంటుంది. అందువల్ల కూటమి ఐక్యతకు విఘాతము కలిగించేటువంటి సందర్భం వచ్చినప్పుడు అనివార్యంగా తన పార్టీ వారిపైనైనా ప్రతికూల చర్య తప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇష్టం ఉండి చేయడమే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా చేయదు. ఇప్పుడు వర్మ యాంగిల్లో ఆయన పిఠాపురము తన రాజకీయ భవిష్యత్ తన యాంగిలే చూస్తారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ విస్తృతమైన పార్టీ భవిష్యత్తు, పార్టీ ప్రయోజనాలు చూస్తాడు. అందువల్ల ఇప్పుడు అక్కడ మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ ప్రకారము వర్మ చర్యలు, వర్మ వ్యవహార సరళి జనసేనకు టీడీపీకి ఇబ్బంది పెట్టే మధ్య కొంత గ్యాప్ క్రియేట్ చేస్తుంది అని అన్నప్పుడు మరి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి ఉన్న కాన్స్టిట్యున్సీలో దాన్ని ఎలా అంగీకరిస్తారు? ఆ కాన్స్టిట్యున్సీ క్లియర్గా పవన్ కళ్యాణ్ సీట్ అయినప్పుడు ఇంకా వేరే అసెంబ్లీ సెగ్మెంట్లోనైనా కాస్త అడ్జస్ట్ అవుతారు తప్ప ఇక్కడ అడ్జస్ట్ అయ్యడానికి స్కోప్ లేదు. అందువల్ల ఆ మేరకు టీడీపీకి అనివార్యత ఏర్పడింది. కానీ సమస్య ఇక్కడ మూలాలకు మనం వెళ్తే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది పిఠాపురంలో పార్టీని నిర్మించి ఈ స్థాయికి తెచ్చిన నాయకుల్లో వర్మ కీలక వ్యక్తి. నాకు గుర్తున్నంతవరకు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా
ఆయన మంచి పర్ఫార్మెన్స్ చూపాడు 2014లో ఇండిపెండెంట్. నాకు గుర్తుంది. సో అలాంటి ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపగలిగిన నేత అంటే పార్టీలో ఎంత కీలకమైన పాత్ర ఆ ప్రాంతంలో పోషించాడు. తర్వాత మీకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నేటివ్ కాదు, ఆయన లాస్ట్ టైం భీమవరం గాజువాకలో పోటీ చేశారు. ఆయన సేఫ్ సీట్గా భావించి పిఠాపురం ఎంచుకున్నాడు. సేఫ్ సీట్ ఎలా అవుతుంది? వర్మ కూడా సేఫ్ సీట్ కావడంలో కీలక పాత్ర కదా మీకు. అందుకే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూడా మన బాధ్యత అంతా వర్మ మీద పెడుతూ ఓపెన్గా కామెంట్ చేశారు. మన బయట కూడా మీకు ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ జూనియర్ వర్మను కూడా ప్రస్తావించి వీళ్ళిద్దరికి చేతిలో పెడుతున్నాను, నా ఎన్నికల బాధ్యత అని కూడా అన్నాడు. సో అలాంటి కూడా మనం చూసాం, గతంలో మనం చర్చించాం కూడా. సో అందువల్ల మీకు వర్మ ఆ పవన్ కళ్యాణ్ విజయంలో కూడా కీలక భూమిక పోషించిన తర్వాత ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పార్టీ వర్మను పొలిటికల్గా రీహాబిలిటేట్ చేస్తుంది అని. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ పార్టీ నిర్ణయాన్ని తీసుకున్న పార్టీ ప్రయోజనాల కొరకు నిర్ణయం తీసుకునే క్రమంలో వ్యక్తుల ప్రయోజనాలు, అందులో ఆ స్థాయిలో కాన్స్టిట్యున్సీకి కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ప్రయోజనాల్ని కూడా కాలరాయాల్సిన అవసరం లేదు. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. అది కూడా అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో లేనప్పుడన్నా ఉండవు, కానీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రూపాల్లో వర్మను రాజకీయంగా సర్దుబాటు చేయొచ్చు. సర్దుబాటు చేయాల్సిన బాధ్యత టీడీపీ నాయకత్వం పైన ఉంటుంది, సర్దుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. తన కోసం తన సీటు వదులుకొని తన గెలుపుకు పనిచేసి తన భాషలోనే చెప్పాలంటే కీలక పాత్ర పోషించిన వర్మను పవన్ కళ్యాణ్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నా కోసం ఆయన తన సీట్ త్యాగం చేశారు, మీరు అకామిడేట్ చేయండి ఏదో రూపంలో మనకు అని పవన్ కళ్యాణ్ కూడా చేయాల్సి ఉండే. మరి ఆయన చేశారో లేదో మనకు తెలియదు. పార్టీ అయితే ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా సర్దుబాటు చేయాల్సిందే. ఎందుకంటే ఇది కేవలం ఏదో పిఠాపురంకే పరిమితం కాదు, ఇది రేపు ఇతర స్థానాల్లో కూడా పార్టీ విస్తృత ప్రయోజనాల కొరకు తమ ప్రయోజనాలని పక్కకు పెట్టడం లేదా పెద్ద పదం వాడాలంటే త్యాగం చేయాలని అడిగినప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? మాకు కూడా భవిష్యత్తులో ఇదే కదా ఏర్పాటు, అందువల్ల మేము పార్టీకి వ్యతిరేకంగా రిబెల్గా పోటీ చేస్తాం అనేటువంటి టెండెన్సీ పెరుగుతుంది. ఎందుకంటే మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటులో చాలా చోట్ల టీడీపీయే మేజర్ పార్టీగా ఉండి కూడా జనసేనకో బీజేపీకో సీట్లు ఇచ్చిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అసలు బీజేపీకి క్యాండిడేట్ లేని చోట కూడా టీడీపీనే క్యాండిడేట్లను సమకూర్చిన చరిత్ర కూడా ఉంది కదా. మీకు అనపర్తి ఒక ఎగ్జాంపుల్ కదా. అనపర్తి బీజేపీ కేటాయించారు, బీజేపీ క్యాండిడేట్ కూడా లేరు. అప్పుడు ఏం చేశారు? బీజేపీకి బలమైన క్యాండిడేట్ లేకపోతే టీడీపీ క్యాండిడేటే బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ పంపించింది, మన దగ్గర సీట్ లేదు, వాళ్ళ దగ్గర ఉన్నది అక్కడికి వెళ్ళి పోటీ చేయమని. ఇలా బీజేపీకి సీట్లు కేటాయించడమే కాదు, అభ్యర్థిని కూడా టీడీపీ సమకూర్చింది, వనరులు కూడా టీడీపీ సమకూర్చింది చాలా చోట్ల. సో వీళ్ళంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఒక లార్జర్ పొలిటికల్ ఆబ్జెక్టివ్. అంటే జనసేన బీజేపీ టీడీపీ కలిస్తే ఒక లార్జర్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ నెరవేరుతుంది కనుక దాని కొరకు అడ్జస్ట్మెంట్ చేస్తారు. చేసినప్పుడు మరి స్థానికంగా ఉన్న నాయకులకు అన్యాయం జరగకుండా చూడాలి కదా. స్థానికంగా జరిగిన నాయకులకు అందులో అధికారం ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా, అనేక రూపాయలు అకామిడేట్ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆ డెవలప్మెంట్స్ను జాగ్రత్తగా ఫాలో అయితే వర్మను అకామిడేట్ చేయడం కన్నా కూడా వర్మను ఎలినేట్ చేసే రీతిలో వ్యవహారాలు నడిచాయి. అప్పుడు ఏం చేయాలి వర్మ? మరి భావోద్వేగానికి గురి కాకపోతే ఇంకే ఉద్యోగానికి గురవుతాడు. ఉద్యోగం లేనప్పుడు భావోద్వేగమే మిగులుతుంది కదా. సో ఉద్యోగం లేనప్పుడు ఉద్వేగం మిగులుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఆయన ఏం చేయాలి? సో అందువల్ల అది రెండు. మూడోది, ఈలోగా పొన్ను మీద కారం చల్లినట్లు మన సామెతలు ఉన్నాయి కదా. సో మూలిగే నక్క పైన తాటికాయ పడినట్లు నువ్వు ఎన్నో సామెతలు. నాగబాబు కామెంట్స్ వర్మ కర్మ అని. సో వర్మ కర్మ అని, నాగబాబు ఎవరి కర్మ అని వర్మ అని అన్నట్లేరు. సో కర్మ అన్నాడంటే అందులోకి అర్థమైంది వర్మ కర్మ అని. సో అందువల్ల నాగబాబు అవమానకరంగా మాట్లాడాడు. అది సందర్భం కూడా కాదు, అది రాష్ట్ర స్థాయి మీటింగు. అక్కడ వెళ్ళి వర్మన్ టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు కదా. అలా వర్మన్ టార్గెట్ చేసినాక మరి టీడీపీ జనసేనల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది? అప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి నాగబాబును వారించి ఉండాలి కదా. మరి వారించలేదో తెలియదు. ఇలా అనకూడదు, మన కొరకైనా మద్దతు ఇచ్చాడు. నేనే ఎన్నికల సమయంలో నా ఎన్నికల విజయ బాధ్యతను ఆయన పైన పెట్టాను.
ఇవన్నీ చెప్పాలి కదా, చెప్పలేదు. అందువల్ల మొదటి పాకాన పడ్డ తర్వాత ఒకసారి తెగేదాకా లాగనే లాగకూడదు. ఇప్పుడు ఆయన అవకాశం కూడా చూస్తాడు వర్మ. అవకాశం వచ్చినప్పుడు ఆయన పౌరాన్ని చూపెట్టుకుంటాడు. ఇంకో మార్గమే లేదు కదా ఆయనకు. రైట్ సార్. ఇక వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత